హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా పెసరపప్పుతో పాయసం ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని సేమియా పాయసం అనే బదులు సేమియాతో బెల్లం పొంగలి అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ప్రసాదం కోసమైనా తయారు చేసుకోవచ్చు, లేదా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, అలాగే హెల్తీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేమియా పొంగలిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే 3/4 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే బాంబే సేమియా తీసుకున్నానండి. మనము ఉప్మా అలాగే పాయసం ప్రిపేర్ చేసుకుంటాం కదండి, సో ఆ సేమియా అనమాట. ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టుకొని మిగతా 1/4 కప్పు అయితే పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా ఒక 1/4 కప్పు పెసరపప్పుని తీసి ఈ పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే అరగంట ముందు పెసరపప్పుని నానబెట్టుకొని నీట్గా ఒక 2 సార్లు కడిగి ఆ నీళ్ళని వంపేసుకొని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని రెడీగా పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదండి. ఇక్కడ మనకు బెల్లం అనేది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదనమాట. జస్ట్ బెల్లం కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు తీపి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకైనా సరే బెల్లం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనము ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇలా వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసిన బాదం పప్పు పలుకుల్ని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ పాయసంలోకి ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఫ్లేవర్, టేస్ట్ 2 చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలోకి సేమియాని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా సేమియా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద సేమియాని కూడా దోరగా వేయించుకోవాలి. అంటే ఈ సేమియాని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ సేమియాని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగాక మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పెసరపప్పు అనేది లైట్గా ఇలా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మనము సేమియా అలాగే పెసరపప్పు 2 కలిపి 1 కప్పు తీసుకున్నాం కదండి. సో ఇవి ఉడకటానికైతే 1.5 కప్పుల వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్లు మరిగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత పెసరపప్పుని ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా సేమియా వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి పెసరపప్పు సేమియా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు అయితే ఈ సేమియాని ఉడికించుకోవాలండి. పైన మూత పెట్టేయండి, తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటే మంచిదన్నమాట. నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, సేమియా కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి సేమియాని చెక్ చేసుకుందాము. ఇక్కడ మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి సేమియా ఉడకటానికైతే. ఇలా సేమియాని తీసి నొక్కినప్పుడు ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇలా ఉడికించుకున్న ఈ సేమియాని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైనర్ని తీసుకొని వడగట్టి వేసుకోండి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలు ఉండొచ్చు అనమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకు చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా బెల్లం వాటర్ వేసిన తర్వాత సేమియా మొత్తం బెల్లం వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకు ఈ బెల్లం వాటర్ వేసిన వెంటనే ఈ పాయసం అనేది కొంచెం పల్చగా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ పాయసం అనేది అంటే ఈ పొంగల్ అనేది ఇలా కాస్త దగ్గరకు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనమాట, కాస్త చిక్కగా మారుతుంది. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసేసుకోండి. ఇంకా ఫైనల్గా మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా ఫైనల్గా నెయ్యి వేసుకున్నట్లయితే ఘుమఘుమలాడుతూ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ పాయసంలో అంటే పొంగల్లో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. మనకు ఇలా ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇంకొకసారి పాయసాన్ని అయితే చెక్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు చల్లారిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పండుగలకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సరే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.